నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం సింగపూర్ పర్యటన. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన శ్రీధర్ బాబు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. విచారణకు హాజరు కానున్న ఏస్ నెక్స్ట్ జెన్, గ్రీన్కో ప్రతినిధులు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి అత్యాచారం కేసులో ఇవాళ తీర్పు. నిందితుడికి విధించే శిక్షపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని విడుదల చేసిన ఆడియోలో విస్తుపోయే అంశాలు. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని షేక్ హసీనా ఆవేదన. 6వ రోజు భక్తులతో కిక్కిరిసిన మహాకుంభమేళా. త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు. సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతోంది. ఆ దేశ పర్యావరణ వాణిజ్య ఇన్ఛార్జి మంత్ గ్రేస్ ఫూ హయన్ను బృందం కలిసింది. వివిధ రంగాలలో భాగస్వామ్యం కోసం ఇరు పక్షాలు విస్తృత చర్చలు జరిపాయి. సింగపూర్ అధికార బృందంతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అధికారులు చర్చించారు. సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ అంశంపై పరిశీలిస్తామని గ్రేస్ ఫూ హయన్ హామీ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ 9వ సీజన్లో నిర్వహణ బాధ్యత తీసుకుని తదుపరి వైదొలిగిన ఏస్ నెక్స్ట్ జెన్, గ్రీన్కో సంస్థల ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సహా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇవ్వగా హాజరై వివరణ ఇచ్చారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న దర్యాప్తు సంస్థ నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన ఏస్ నెక్స్ట్ జెన్, గ్రీన్కో సంస్థలకు తాకీదులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆ సంస్థల ప్రతినిధులు దర్యాప్తు సంస్థ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కాసేపు అక్కడే కూర్చొని యుగ పురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. 2 రోజుల వయసున్న బాబుకు 108 సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మెదక్ పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన గర్భిణి అమీనా బేగంకు శుక్రవారం మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బాబు పుట్టాడు. శ్వాస సమస్య రావడంతో నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
108 అంబులెన్స్లో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో నర్సాపూర్ వద్దకు రాగానే గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు 108 సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించిన టెక్నీషియన్ రాజు సిపిఆర్ చేశారు. కొంతసేపటి తర్వాత ఆ శిశువు గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. అనంతరం మెరుగైన చికిత్స కోసం నీలఫర్లో అడ్మిట్ చేశారు. 108 పైలట్ నవీన్, టెక్నీషియన్ రాజును వైద్యాధికారులు అభినందించారు. బంగారు కడ్డీలు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకే అమ్ముతానంటూ బురుడి కొట్టించేందుకు ఓ మోసగాడు ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన వ్యాపారి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టోలీ చౌక్ అరవింద్ నగర్ కాలనీలో నివాసముంటున్న వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంకు రాజస్థాన్కు చెందిన ఇనాముల్ హాసన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని 2 కోట్లకే అమ్ముతానంటూ చెప్పాడు. అంత డబ్బు లేదని చెప్పినా వినకుండా పలుమార్లు ఫోన్లు చేస్తుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. ఈలోగా మరోసారి ఫోన్ చేసిన నిందితుడు హైదరాబాద్కు వచ్చానని, 1 కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని సమాచారం ఇచ్చాడు. పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న వ్యాపారి అతడితో బేరం మాట్లాడి నాణ్యత పరీక్ష చేసిన తర్వాతనే కొంటానంటూ మెలికపెట్టాడు. 2 బంగారం బిస్కెట్లు ఇచ్చి పరీక్షించుకోవాలని చెప్పిన ఇనాముల్ హసన్ 15 లక్షల నగదు తనకు చూపించి పరీక్ష చేసుకున్న వెంటనే ఆ డబ్బు ఇవ్వాలని చెప్పాడు. దీంతో ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఇంటికి వెళ్లి పరీక్ష చేస్తానంటూ తనతో పాటు మోసగాన్ని కారులో ఎక్కించుకుని నేరుగా ఫిలిం నగర్ పిఎస్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించడంతో నిందితుడు అవాక్కయ్యాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నకిలీ బంగారు బిస్కెట్లు విక్రయించి అందినంత దోచుకుని ఉడాయించేందుకే వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో పెద్ద చెరువు కట్ట కింద సుమారు గ్రామస్తులు 120 ఏళ్ల వయసు గల 2 అరుదైన టేకు చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రామ లక్ష్మణులని పేరు పెట్టి దేవుళ్లుగా కొలుస్తున్నారు. రాముడు 15 అడుగుల వెడల్పు, 65 అడుగుల పొడవుండగా, లక్ష్మణుడు 12 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు ఉందని గ్రామస్తులు వెల్లడించారు. మేడారం జాతర సందర్భంగా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు ఈ చెట్లకు మొక్కులు సమర్పించుకుంటారని తెలిపారు. ఈ వృక్షాలకు మరింత మెరుగైన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎడమ చేదిక్కునేమో రాముడు, కుడి చేదిక్కునేమో లక్ష్మణుడు. మినిమం 100-120 సంవత్సరాల బట్టి చెట్లు ఉండబడినవి. చెట్ల కాడికి అచ్చుడు కూడా ఎవరు కూడా వచ్చి చెట్లను ముట్టారు. వచ్చి చూసి కొబ్బరికాయలు కొట్టుకొని పోతారు. మా దగ్గర రామ్ లక్ష్మణ్ అనే టెక్ చెట్లు ఉన్నాయి. గత 150 సంవత్సరాల నుండి ఉన్నాయి ఇవి. అప్పటి నుండి వీటిని మా ఊరోళ్ళు కాపాడుకుంటూ వస్తాను. రోడ్డు సౌకర్యం కల్పించి ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా చేయగలరని మా యొక్క మనవి. మునులగుట్టగా పిలిచే ఎత్తైన కొండలు ఒకవైపు, పల్లె తల్లి మెడలో పచ్చని హారంగా పరవశింపజేసే ప్రకృతి మరోవైపు, గుట్ట పక్కన దేవతల చెరువు ఇంకోవైపు, అన్నింటికంటే మించిన కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళతో పాటు సంస్కృతికి మచ్చుతునకగా పిలిచే దేవాలయ నిర్మాణం అద్భుతం. ఇలా ఆహ్లాద వాతావరణంలో భక్తులకు స్వాగతం పలుకుతోంది తుంబురేశ్వర ఆలయం. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పరిధి వెల్బుగొండ గ్రామంలోని గుట్టలపై కాకతీయుల కాలంలో నిర్మితమైంది ఈ తుంబురేశ్వర ఆలయం. సుమారు 100 ఏళ్ల చరిత్ర గల ఆలయం పూర్తిగా నల్లరాతి కట్టడంతో అద్భుతంగా నిర్మించారు. గుడి చుట్టూ చెక్కిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయ రాజుల్లోని మొదటి ప్రతాపరుద్రుడు నిర్మాణం చేపట్టినట్లు చెబుతుంటారు. వెల్పుకొండ గ్రామం నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో పురాతన పెద్ద శివలింగం కూడా ఉంది. ఏటా మాఘ పౌర్ణమికి ఇక్కడ జాతర, బండ్ల ఊరేగింపు, రథోత్సవం, కుస్తీ పోటీలను స్థానికులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఆలయానికి కనీసం మౌలిక వస్తువులు లేవని, సరైన దారి లేక 5 ఏళ్ల క్రితం తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సీసీ రోడ్డుతో పాటు వసతులు కల్పించాలని కోరుతున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు శరభ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందిస్తాడని స్థానికుల విశ్వాసం. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. సుమారు 7 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. తారీఖు శుక్రవారం రోజు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈ రోజు 18వ తారీఖు శనివారం రోజు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దాదాపుగా భక్తులు 7 లక్షల మంది భక్తులు పాల్గొన్న అంచనా వేయడం జరిగింది. మరియు ఈ 9 రోజుల కార్యక్రమం ఎవరికి చిన్న ఆటంకం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు నిర్వహించి జాతర సక్సెస్ఫుల్ గా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి ఘట్టము అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమము మీ అందరి సహాయ సహకారాలతో స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో సుసంపన్నమైంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమాన్ని ఇందులో నుండి ఎంతో మంది నడవడమే కాకుండా తమ కనులారా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 6వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానం చేస్తున్నారు. వేకువజాము నుంచే పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. భారీగా వస్తున్న భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత సహాయ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాలో ఇప్పటికే 7 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళా పూర్తయ్యే నాటికి 45 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళాలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇందుకోసం ముందుగానే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మహాకుంభమేళాలో యువ పోలీసులను శిక్షణకు పంపాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ అకాడమీకి లేఖ రాసినట్టు చెప్పారు. మహాకుంభమేళాకు మించి నేర్చుకునే ప్రదేశం యువ పోలీసులకు ఎక్కడా ఉండదని పేర్కొన్నారు. మహాకుంభమేళా జరుగుతున్న తీరుపై ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భారత్లో తొలిసారి ప్రైవేటు సంస్థ పిక్సెల్ స్పేస్ ప్రయోగించిన ఉపగ్రహ కూటమి దేశ యువత అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ పిక్సెల్ దేశంలోనే తొలిసారి ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్లను ప్రయోగించడాన్ని ప్రధాని ప్రశంసించారు. అంతరిక్ష పరిశ్రమలో మన ప్రైవేటు రంగం విస్తరిస్తున్న సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తోందని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు మిషన్ స్కాట్ విజయవంతం కావడంపై మరో అంతరిక్ష అంకుర సంస్థ దిగంతరను ప్రధాని మోదీ అభినందించారు. అంతరిక్షంపై అవగాహన పెంచడంలోనూ విస్తరిస్తున్న భారత అంతరిక్ష పరిశ్రమకు ఈ విజయం ముఖ్యమైన సహకారమని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు గ్రౌండ్ స్టేషన్తో తమ మిషన్ స్కాట్ విజయవంతంగా అనుసంధానమైందని దిగంతర ప్రకటించింది. సోలార్ ప్యానెల్ డిప్లాయ్ అయ్యాయని, విద్యుత్ స్థాయిలు సానుకూలంగా ఉన్నాయని, స్థిరీకరణ సరైన దిశలో ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో నేడు సీల్దా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా ఇవాళ సీల్దా కోర్టు తీర్పు చెప్పనుంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడవచ్చని భావిస్తున్నారు.
దర్యాప్తు సగమే పూర్తయిందని, ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించారని న్యాయస్థానంలో సిబిఐ వాదించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాల్ని న్యాయస్థానం ముందు సిబిఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మరోవైపు హత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ రాయ్ తప్పు చేశాడని, కోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పిస్తుందని, అయితే ఇతర నేరస్తుల మాట ఏమిటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తయిందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత వైద్యురాలి తండ్రి కూడా దర్యాప్తు అసంపూర్ణంగా జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా అరెస్టై వారి నేరం రుజువు కావాలని అన్నారు. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడాలని, ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయని ఆమె అన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. తీర్పు తేదీ దగ్గర పడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితుడిని ప్రత్యేక సెల్లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాను మళ్లీ ఫ్లోరైడ్ కలవరపెడుతోంది. భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ అవశేషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఫ్లోరైడ్ కలవరంతో జిల్లావాసులు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. ఫ్లోరోసిస్కు నామమాత్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. అయితే కొన్నేళ్లుగా ఈ మాటను నీలగిరి వాసులు పూర్తిగా మర్చిపోయారు. 2 ఏళ్ల క్రితం జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మిషన్ భగీరథ అధికారులు నీటిలో ఫ్లోరిన్ అవశేషాలు సాధారణ కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బోరుబావుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా సాధారణ పరిమాణం కంటే అధికంగా ఫ్లోరిన్ అవశేషాలున్నట్లు వెల్లడించారు. సాధారణంగా నీటిలో 1.5 ppm ఫ్లోరైడ్ ఉంటే ఆ నీరు తాగేందుకు ఉపయోగకరం. కానీ భూగర్భ జలాల్లో 2 ppm నుంచి 5 ppm వరకు ఫ్లోరిన్ ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం, కేంద్రీయ భూగర్భ జలమండలి సంయుక్తంగా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతాన్ని అధ్యయనం చేసింది. మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, నార్కెట్పల్లి, ఎల్లారెడ్డిగూడెం, శివన్నగూడ, చెండూరు ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో అధికంగా ఫ్లోరైడ్ ఉందని గుర్తించారు. మిషన్ భగీరథ అధికారులు సైతం గొట్టపు బావుల్లో నీటి నమూనాలు పరీక్షించి ఫ్లోరిన్ అవశేషాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మర్రిగూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరించారు. గర్భిణులు, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. మా దగ్గర ఉన్న బోర్లలో కొంత ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నది. మాకు ట్రీటెడ్ వాటర్ ఇస్తున్నారు, కానీ క్వాంటిటీ పెంచాలనే ఉద్దేశంగా శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటర్ ఎనాలిసిస్, కెమికల్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. 1.55 ppm మనకు పర్మిజబుల్ లిమిట్. మోస్ట్లీ 2.5 to 5 ppm వరకు ఉన్నది. డ్రింకింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్ వాడొద్దని తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్లోరోసిస్ సర్వే అనేది స్టార్ట్ చేశాము. దీనికి సంబంధిత 37 టీంలు ఫామ్ చేశాము. 37 ఆశాలని విభజించి 37 టీములుగా వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి
వెళ్ళి సర్వే చేయవలసిందిగా ఆదేశించాము. సంబంధిత గ్రామాలలో మనం వాటర్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ల్యాబ్కి కూడా పంపించాము టెస్టింగ్కి. దంతాలది ఫ్లోరోసిస్ చూడడానికి దాంట్లో 4 గ్రేడ్లుగా విభజించాము. మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అన్నట్టు. అది ఎలా చెక్ చేయాలనేది మేము మా ఆశాలకి మా టీమ్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చామండి. నామమాత్రంగా కాకుండా ఫ్లోరోసిస్ వాస్తవ సర్వే చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. గత కొంతకాలంగా మేము వింటున్నాము మళ్ళీ ఫ్లోరోసిస్ నమోదు అవుతున్నాయి అని చెప్పేసి ఈ మధ్యలో కూడా అధికారులు అక్కడక్కడ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఎప్పుడు పునరావృతం కాకుండా మా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని కొద్దిగా స్పీడప్ చేసేసి అలాంటిది ఏదైనా ఉన్నా కూడా సమస్యని ఇప్పటికే సమాప్తం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశా వర్కర్లు వచ్చి స్టడీ చేస్తున్నారు. ఆశా వర్కర్లకు ఈ ఫ్లోరోసిస్ సమస్య పైన ఏమీ అవగాహన ఉంటుంది. ప్రతి ఇంటికి వస్తున్నారు, మీ ఇంట్లో ఫ్లోరైడ్ కలిగిన మనుషులు ఉండరా, పండ్లు పచ్చగా ఉన్నాయా, లొంకరు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు వేసి రాసుకొని పోతున్నారు. ఏజ్ గ్రూప్ వైజ్ గా పరిశీలించినట్టయితే మనకు ఖచ్చితంగా వాస్తవమైన సర్వే రిపోర్ట్ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం ఏదైనా ప్రభుత్వాల మీద మనం డిమాండ్ చేయొచ్చు. ఈ సమస్యను శాశ్వత పరిష్కారము దిశగా చూడాలనేది కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానికుల నుంచి సేకరించిన నమూనాలు ల్యాబ్ కి పంపించామని, నివేదికలు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ భూములను అమ్ముతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భూములను కాపాడితే కాంగ్రెస్ రాగానే అమ్మేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులో ఉన్న భూములను సైతం కొట్లాడి సాధించి ప్రజలకు ఉపయోగపడేలా చేసిందని చెప్పారు. హౌసింగ్ బోర్డు భూములను అమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 24న జరిగే వేలంపాటను ఉపసంహరించుకోవాలని, లేదంటే అడ్డుకుంటామన్నారు. హౌసింగ్ బోర్డు స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. కూకట్పల్లి కేపీబీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వచ్చింది అంటే మా హౌసింగ్ బోర్డుకి గండం వచ్చినట్టే. మొట్టమొదటి హౌసింగ్ బోర్డు స్థాపించింది నందమూరి తారక రామారావు. అప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హౌసింగ్ బోర్డు డెవలప్ చేసుకొచ్చినటువంటి సందర్భాలు చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గజం జాగా కూడా అమ్మకుండా ధనలక్ష్మి సెంటర్ లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చి పార్క్ చేశాం. థర్డ్ ఫేజ్ లో ఆ ల్యాండ్ కూడా 3 ఎకరాలు తీసుకొని మహిళా పార్క్ చేశాం. ఇదే కేపీఎస్బీ కాలనీలో 9th ఫేజ్ లో ఉన్నటువంటి ల్యాండ్ పక్కకున్నటువంటి ల్యాండ్ 2 ఎకరాల 34 గుంటల ల్యాండ్ ను హెచ్ఎండిఏ కూడా అలాట్మెంట్ చేశారు. ఏదైతే అమ్మారు గుడి థర్డ్ ఫేజ్ లో ఉందో అమ్మారు గుడి భక్తులు చెడితే అమ్మారు గుడికి 500,000 ఇచ్చాం. భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి గుడికి కావాలంటే గుడికి ఇచ్చాం. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడ్డట్టు చేశాం తప్ప ఈ ఇంచి జాగా కూడా 10 సంవత్సరాలు మేము అమ్మలేము, అమ్మనియ్యలేము కూడా. ఈ ప్రభుత్వం వచ్చి 1 year లోపల కుక్కట్పల్లి కాన్షియస్ లో 15th ఫేజ్ కానీ 5th ఫేజ్ కానీ 9th ఫేజ్ కానీ కేపీబీ కాలనీ ఉన్నటువంటి 73 ప్రాపర్టీలు అమ్ముతా ఉన్నారు. ఏదో సుష్నా మాల్ పక్కకుందో 24 ఎకరాల ల్యాండ్ వేరే కబ్జాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్లి కొట్లాడి పోరాడి హౌసింగ్ బోర్డు చెందేటట్టు చేశాం. హౌసింగ్ బోర్డు ఉన్న ల్యాండ్ 6 గజాలు 3 గజాలు అమ్మడం ఏంటంటే నాకు అర్థం కాదండి. ఇప్పటికి 1400 ఎకరాల ల్యాండ్ మీరు అమ్మారు హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్. స్కూల్ ల్యాండ్ లో బోర్డు వాచారు, చర్చ్ ల్యాండ్ లో మీరు బోర్డు వాచారు. ఎక్కడ దొరికితే అక్కడ మీరు బోర్డులు వాచుకుంటా డబ్బులు వచ్చే ప్రయత్నం చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను, ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. కేపీబీ కాలనీ ల్యాండ్ ప్రజలకు చెందాలి తప్ప ప్రజల సొమ్ము తీసుకొని అమ్ముకొని మీరు ఎంజాయ్ చేస్తా అంటే ఎట్టి పొల వదిలిపెట్టడం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా డ్రగ్స్ ముఠాలు మాత్రం కొత్త పంతాలు దందా చేస్తున్నాయి. సరికొత్త విధానంలో హెరాయిన్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ను కూకటి వేలతో సహా పెకిలించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, విక్రయదారులతో పాటు వినియోగదారులపై కూడా కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఓ పక్క పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క డ్రగ్స్ ముఠాలు మాత్రం సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కొత్త పందాలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రాచకొండ పరిధిలో ఈ కామర్స్ వేదికగా ఎల్పీజీ వాల్వుల ద్వారా హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు. రాజస్థాన్ కు చెందిన మహేష్ సారెన్ మహిపాల్ హైదరాబాద్ నెరెడ్మెట్ లో స్థిరపడ్డారు. ఈ నెల 10న రాజస్థాన్ లో 200 గ్రాముల హెరాయిన్ ను కొనుగోలు చేసిన నిందితులు రైలు మార్గంలో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హెరాయిన్ ను గ్రాముల రూపంలో మార్చి ఎల్పీజీ వాల్వుల్లో నింపి వాటిని ప్యాక్ చేసిన అనంతరం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగదారులకు చేరవేసేవారు.
రాజస్థాన్ నుంచి 200 గ్రాముల హెరాయిన్ ను ₹1,00,000 కొనుగోలు చేసిన నిందితులు ఇక్కడ 25 లక్షల రూపాయల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, ఓ ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 88 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకోవాల్సిన గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. అబౌట్ 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి అందించడంలో ఈ మహేష్ అలానే మహిపాల్ వీళ్ళు గ్యాస్ మెకానిక్ ఇన్వాల్వ్ అయ్యారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు. దే బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం. వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం, కేసెస్ లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్ గా ఉన్నాం. యువత మత్తు పదార్థాలకు బలి కావద్దంటే ప్రజల సహకారం అవసరమని, డ్రగ్స్ నిర్మూలనకు నిత్యం కృషి చేస్తూనే ఉంటామని సిపి సుధీర్ బాబు